జై మార్కండేయ, జై పద్మశాలి. నమస్కారం. నేను కాచర్ల రాజ్ కుమార్, తెలంగాణ పద్మశాలి ఇంజనీర్స్ విభాగానికి అధ్యక్షుల్ని. అదేవిధంగా సివిల్ ఇంజనీర్స్లో ప్రీకాస్ట్ ఇంజనీర్స్ వాటి విభాగాలకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా పనిచేస్తున్నాను ఇప్పుడు. ఈ సందర్భంగా మాలో ఆనిముత్యం ఈ జాతి మేలు కోరుకొని చాలా 69 కంటే ముందు నుంచి రజాకారుల మీద బాంబు వేసి అప్పటి నుంచి కొట్లాడి మా జాతి రత్నం, మా కులరత్నం బాపూజీ గారు వారి విగ్రహాన్ని 27 అడుగుల విగ్రహాన్ని ఎల్బీ నగర్ కొత్తపేట చౌరస్తాలో పెడుతున్నారని చెప్పి తెలుసుకొని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇది మా మిత్రులు, బంధువులందరికీ కూడా శుభాభినందనలు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు. దీనికి బాపూజీ గారి శ్రమ మా కుల జాతికి చాలా మేమంతా గర్వంగా చెప్పుకునే ఒక ప్రముఖ వ్యక్తి. మేమందరము వారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వారు చేసిన ఎజిటేషన్ ఫర్ ద గుడ్, అంటే మంచి కోసం వారు చేసిన ఒక ముఖ్యమంత్రి పదవిని కూడా తృణఫలంగా కూడా వదిలేసి మరిచెన్నారెడ్డి గారికి ఇచ్చి నేను ఈ ఉద్యమంతోనే కొనసాగుతానని చెప్పి ఆ రోజు నుంచి వారి తుది శ్వాస వరకు కూడా తెలంగాణ వచ్చి వరకు కూడా వారు ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండి తెలంగాణ పోరాటానికి ప్రోద్బలాన్ని ఇస్తూ వాళ్ళకి ఒక షెల్టర్ కూడా ఇచ్చి వాళ్ళ దాంట్లోనే ఫస్ట్ ఆఫీస్ స్టార్ట్ చేయించి జలదృశ్యంలో అటువంటి మహనీయుడికి ఈ తెలంగాణ జాతి చాలా రుణపడి ఉంది. మేమందరం రుణపడి ఉన్నాం. అయినా ఈ జాతి ఈ బీసీలు కూడా ఇంకా ఆ బీసీ అనే దృక్పథంతో మేము కూడా నాయకులు అవ్వాలి, మేము కూడా ఒక జాతికి వన్నె తీసుకురావాలి, జాతికి సేవ చేయాలి, సేవా దృక్పథంతో మన జాతి వాళ్ళు చాలా ముందుకు రావాలి, వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఎప్పుడు అక్కడ వస్తున్నప్పుడు కనబడుతూ ఉండాలి. మీరు ఒక ప్రముఖుడు, మహనీయుడు, మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ చేపట్టినటువంటి ఇటువంటి ఈ కార్యక్రమము, ఈ స్టాచ్యూ పెట్టడం అనేది, ఈ విగ్రహాన్ని, కాంస విగ్రహాన్ని పెట్టడానికి మీరందరూ ముందుకు వచ్చినందుకు చాలా అభినందనీయులు. అండ్ ఇట్ విల్ గివ్ ఏ ఇన్స్పిరేషన్, అందరికీ ఒక ఇన్స్పిరేషన్.